ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు జనవరి 10, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీ స్మృతి యాత్ర పూర్తి గుప్తమైనది. పిల్లలైన మీరిప్పుడు ముక్తిధామానికి వెళ్ళే యాత్రను చేస్తున్నారు. ప్రశ్న: స్థూలవతన వాసుల నుండి సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అయ్యేందుకు ఏ పురుషార్థం చేయాలి? జవాబు: సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అవ్వాలంటే ఆత్మిక సర్వీస్లో ఎముకను స్వాహా చేయండి. ఎముకలను స్వాహా చేయలేదంటే ఫరిస్తాలుగా అవ్వలేరు. ఎందుకంటే ఫరిస్తాకు ఎముకలు, రక్త మాంసాలు ఉండవు. ఈ అనంతమైన సేవలో దధీచి ఋషి వలె ఎముకను అర్పించాలి. అప్పుడే వ్యక్తం నుండి అవ్యక్తంగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: అంతిమ వినాశన దృశ్యాలను చూసేందుకు మీ స్థితిని మహావీరుని వలె నిర్భయంగా, స్థిరంగా తయారు చేసుకోవాలి. గుప్తమైన స్మృతి యాత్రలో ఉండాలి. సెకండ్ పాయింట్: అవ్యక్త వతనవాసి ఫరిస్తాగా అయ్యేందుకు బేహద్ సేవలో దధీచి ఋషి వలె మీ ఎముకను స్వాహ చేయాలి. వరదానము: మొదటి శ్రీమతముపై విశేషమైన అటెన్షన్ ఇచ్చి పునాదిని శక్తివంతంగా చేసుకునే సహజ యోగి భవ. వివరణ: బాప్దాదా యొక్క నెంబర్ 1 శ్రీమతము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఆత్మకు బదులు స్వయాన్ని సాధారణ శరీరధారిగా భావిస్తే స్మృతి నిలబడదు. సాధారణంగా కూడా ఏవైనా 2 వస్తువులను జోడించినప్పుడు మొదట వాటిని సమానంగా చేస్తారు. అలాగే ఆత్మగా భావించి స్మృతి చేస్తే స్మృతి సహజమైపోతుంది. ఈ శ్రీమతమే ముఖ్యమైన పునాది. ఈ విషయంపై పదే పదే అటెన్షన్ ఇచ్చినట్లయితే సహజ యోగులుగా అయిపోతారు. స్లోగన్: కర్మ ఆత్మను దర్శనం చేయించే దర్పణం. అందువలన కర్మ ద్వారా శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. బ్రాహ్మణులే ఫరిస్తాలు అనగా జీవన్ముక్తులు. జీవన బంధనములు ఉండవు. దేహ బంధనము ఉండదు. దేహ సంబంధం యొక్క బంధనము ఉండదు. దేహ పదార్థాల బంధనము ఉండదు. ఒకవేళ స్వంత దేహం యొక్క ఆకర్షణను సమాప్తం చేస్తే దేహ సంబంధాలు మరియు పదార్థాల బంధనము స్వతహాగానే సమాప్తమైపోతాయి. ప్రయత్నం చేస్తాము అని అనరాదు. ప్రయత్నమనే శబ్దమే పాత ప్రపంచముపై ఆకర్షణ ఉందని సిద్ధి చేస్తుంది. అందువలన ప్రయత్నము అనే మాటను సమాప్తం చేయండి. దేహభావాన్ని వదిలేయండి. అచ్చా, ఓం శాంతి.